వెల్కమ్ టు ప్రజా వాయిస్. మనం ప్రజెంట్ బెల్లంపల్లి మండలంలోని అగ్నపల్లి గ్రామంలో గ్రామ సభకు వచ్చాము. ఇక్కడ చేసిన తీర్మానాలు ఏంటి, ఇప్పటివరకు ఇంతకుముందు జరిగిన గ్రామ సభలో చేసిన తీర్మానాలు ఏంటి, అవి ఎంతవరకు వీళ్ళు సర్పంచ్ వాళ్ళు చేసిండ్రు, అండ్ ఇప్పుడు పెట్టిన తీర్మానాలు ఎన్ని అందులో వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం గ్రామ సర్పంచ్ అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు జరిగిన గ్రామ సభలో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రజలైతే పెట్టిండ్రు, మీ దగ్గర అర్జీలు పెట్టేసి అర్జీలు ఎంతవరకు అయ్యే ఛాన్సెస్, వాళ్ళు పెట్టిన ప్రధానమైన అర్జీలు వాళ్ళు పెట్టినవి కొన్ని డిమాండ్ మా చేతులు ఉన్నాయి, కొన్ని డిమాండ్ మేము చేయగలుగుతాం, కొన్ని డిమాండ్లు మా చేతులు లేవు. మేము పంపించే వరకే మా పని పంపించడం మేము పైరవ చేసి వాళ్ళ డిమాండ్లు అన్నీ నెరవేర్చడానికి మేము సిద్ధం. కొన్ని విలేజ్లో చేసేట్టు, కొన్ని బయట చేసేట్టు ఉంటాయి. అవి ఇప్పుడు కొన్ని నీళ్ళ సమస్య చెప్పారు. ఆ నీళ్ళ సమస్య వల్ల ఇప్పటికి 2 వేపించిన పోవచ్చు, ఇంకా 3 అయితే కొంచెం ఇబ్బంది. సబ్స్టేషన్ గురించి, ఆ సబ్స్టేషన్ మరి జాగా చూసిన అది కాంట్రిబ్యూషన్ చేసి గ్రామ పంచాయతీ కాంట్రిబ్యూషన్ చేసి అధ్యక్షం 5 లక్షలకు కొని దానికి చేస్తానని నేను ముందుకు వచ్చి అది ఆ జాగా కుదరదని డిపార్ట్మెంట్ అనేది అది కూడా కొట్టుకున్నది. మరి ఇంకేమన్నా ఉంటే అది చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే దాన్ని చేర్చడానికి కాంట్రిబ్యూషన్ చేశాను, దాన్ని సబ్స్టేషన్ ముందుకు తీసుకుపోదాన్ని ఆలోచన. ప్రధానంగా ఇక్కడ పంచాయతీ కార్యదర్శి మీద చాలా ఎలిగేషన్స్ వస్తాయి. అది ఎంతవరకు నిజమంటే లేకపోతే కొన్ని ఉన్నాయి, అది వాస్తవమే, కానీ 100% కాదు. కొన్ని ఉంటాయి అలిగేషన్ అన్నప్పుడు అందరికీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమంది పరిష్కరించవచ్చు, కొంతమంది దాటి వేయచ్చు. 100కు 100 అయితే చేయలేము, ఉన్నది వాస్తవం. అది ఇక్కడ గ్రామ సభ నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఒక ఫ్లెక్సీ లేదు ఇక్కడ, దీనికి సంబంధించింది ఇక్కడ ఏం లేదు. దీనికి మీరు ఏం చెప్పాలి? దీనికి ఇప్పుడు ఎవరు సమాధానం ఇవ్వాలి? మీరు ఇస్తారా లేకుంటే సెక్రటరీని అడిగితే మాకు ఇంకా ఎంపీడీ ఇవ్వలేదు అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఇక్కడ చేయాలి కదా, ప్రోటోకాల్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది కదా, మీకు అన్ని నిధులు ఇస్తున్నాయి కదా సక్రమంగా. నిధులు సక్రమంగా నిధులు దుర్యోగం అయ్యే ముచ్చట లేదు. ఏదున్నా ప్రజలకు చేసడానికి మేము ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. నిధులు 1 రూపాయి కూడా దుర్యోగం చేసే బాధ్యత మాది. ఫ్లెక్సీ పెట్టలేదు, ఇంకా నిధులు ఫ్లెక్సీ అంటే అది కొంచెం అక్కడి నుంచే మాకు పంపలేదు. అది ఫస్ట్లో పెట్టినాము, అది మళ్ళీ కొంచెం షిఫ్టింగ్ చేసినట్టు కొంచెం మిస్టేక్ అయింది. దాన్ని కూడా మీరేమో దాన్ని బాగా సీరియస్ చేసి కొంచెం దాన్ని చేయకండి. ఉన్నది మీకు ఐదు అయితే చెప్పడానికి పెట్టలేదు. రాసుకుంటే రాసుకో మీద ఇప్పుడు ఇది ఏ సభ అన్న? ఇది ఇది ఏ సభ అన్న? ఫస్ట్ ఒక గ్రామ కార్యదర్శిగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలని సభ అయిపోయినాక ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీ కాదు. నేనేమంటున్నా, బేసిక్ కదా, ఎందుకంటే ఫ్లెక్సీ బేసిక్ కదా.